పరిశుద్ధాత్మలో కాలిపోతున్నావు. నిన్నే నాకు కనబడుతున్నా, అది బయటకు వచ్చేస్తుంది. లేడీ, when I see you in the spirit fellow, yes, I see it's like a demon of depression is attacking you. డిప్రెషన్ దురాత్మ నీ మీద దాడి చేస్తుంది. ఆ టైంలో మీరు చాలా డిప్రెషన్లో ఉండి చస్తే బాగుండు అని ఒకసారి సీరియస్గా సూసైడ్ ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేశారు. ఏం ప్రయత్నం చేశారమ్మా? అంటే టాబ్లెట్స్ వేసుకోవడం అలా. టాబ్లెట్స్ వేసుకున్నారు, అవునమ్మా? తర్వాత ఏమైందా? మీరు చావలేదు కానీ దేవుడు మిమ్మల్ని తప్పించాడు, అవునమ్మా? అవును పాస్టర్. చావాలని మీరు టాబ్లెట్స్ వేసుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తా ఏంటంటే మీరు అన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కానీ మీరు చావలేదు. ఆ టాబ్లెట్స్ యొక్క ప్రభావం మీపై పనిచేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. Lady, when I see you in the spirit fellow, yes, I see it's like a demon of depression is attacking you. డిప్రెషన్ దురాత్మ నీ మీద దాడి చేస్తుంది. Yes, when this demon of depression is attacking you, I see you sitting alone and just crying. మీరు ఒంటరిగా కూర్చొని మీరు ఏడవడం నేను చూస్తున్నాను. I see you, it's like 1 2 3 4 5 6. Yes, I see like since 6 months you are crying out. మీరు గత 6 నెలలుగా మీరు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. Yes, you are saying, Lord, answer my prayer. ప్రభువా నా ప్రార్థన విను అని ప్రార్థిస్తున్నారు. Lord, touch me and deliver my family. నా కుటుంబాన్ని విడిపించు అని చెప్పి ప్రార్థిస్తున్నారు. లేడీ, ఏం చేస్తున్నావా? 6 months నుంచి మీరు దేవుని సన్నిధిలో డిప్రెషన్ తో బాధపడుతున్నారు, అవునమ్మా? ఏం జరుగుతుందమ్మా? ఏమైతుంది? 6 months నుంచి దేవుని సన్నిధిలో కన్నీరు కాచడం చూస్తున్నాను. సో 6 months నుంచి ఏ విషయం గురించి మీరు మొరపెడుతున్నారమ్మా? అంటే ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ గురించి. మళ్ళీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యూచర్ కోసం మొరపెడుతూ ఉన్నారు. అండ్ ఆల్సో యాజ్ ఐ సీ యు, ఇట్స్ లైక్ దేర్ ఇస్ వన్ డీమన్ ఈస్ సిట్టింగ్ అపాన్ యువర్ హెడ్. మీ నెత్తి మీద ఒక దురాత్మను కూర్చోడం నేను చూస్తున్నాను. Yes, when this demon is sitting upon your head, it's like suddenly a migraine headache comes to you. ఆ దురాత్మ మీ నెత్తి మీద కూర్చున్నప్పుడు మైగ్రేన్ హెడేక్ వస్తుంది. Yes, ఎవరికమ్మా సడన్ గా మైగ్రేన్ హెడేక్ లాగా వచ్చేది? ఎవరికమ్మా మైగ్రేన్ హెడేక్ లాగా బాగా విపరీతమైన తలనొప్పి ఎవరికి వస్తుందమ్మా? ఎక్కువ ఆలోచించడం అప్పుడు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు తీవ్రంగా హెడేక్ ఉండేది. ఎస్, మీరు బాగా లోతుగా ఆలోచించడం మీకు డిప్రెషన్ వస్తుంది. సో దానివల్ల మీరు కొంచెం బాగా టెన్షన్లో ఉన్నారు. ఎస్, అలాగే మిమ్మల్ని స్పిరిట్లో చూసినప్పుడు నాకు గతం గురించినటువంటి కొన్ని భయాలు, గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. సో ఆత్మలో చూసినప్పుడు కొన్ని సంఘటనలు, కొన్ని విచారకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. సో అందువల్ల గతం గురించినటువంటి తలంచుకుంటే భయము, దుఃఖము, వేదన ఎవరికి వస్తుందమ్మా? నాకే వస్తుంది పాస్టర్ గారు. మీకే వస్తుంది. సో గతంలో చూసినప్పుడు, ఆత్మలో చూసినప్పుడు నాకు కొంచెం సంథింగ్ లైక్ ఏదో పంచాయతీ లాగా, కొంచెం పంచాయతీ లాగా నేను చూస్తున్నాను. ఆల్మోస్ట్ లైక్ అది పెద్ద పంచాయతీ. శివలో మీ పైన కొన్ని అభాండాలు, కొన్ని నిందలు, ఆత్మలోకంలో చూస్తున్నప్పుడు కొన్ని నిందలు, కొన్ని అభాండాలు మోపే ప్రయత్నం చేశారు. ఆ సమస్య వల్ల మీరు చాలా కాలంగా బయటికి రాకుండా ఒంటరిగా ఉండే ప్రయత్నం చేశారు, అవునమ్మా? అవును పాస్టర్ గారు. మా ఫాదర్ అలా చేసేవాడు. మీ ఫాదరు మీ పైన కొన్ని అభాండాలు మోపాడు, అవునమ్మా? ఎస్, ఆత్మలో చూసినప్పుడు, మీ ఫాదర్ని చూసినప్పుడు సంథింగ్ లైక్ ఏదో పంచాయతీ లాగా పెట్టి మీకు సంబంధించినటువంటి చుట్టాలను, కొంతమంది మీ వర్గానికి సంబంధించినటువంటి పెద్దల్ని పిలిపించి కొంచెం పంచాయతీ పెట్టించడం చూస్తున్నాను. అండ్ వాళ్ళు ఏదో కొన్ని మీ పైన అభాండాలు వేశారు పాస్టర్. ఎస్, కొన్ని అభాండాలు వేశారు. నీ వల్ల ఇలా జరిగింది, నువ్వే తప్పు చేశావు, నీ వల్ల జరిగింది, నువ్వు చావాలి, నువ్వు చచ్చిపోవాలి, ఎందుకు బ్రతుకున్నావని కొంతమంది నీ పైన ఎన్నో అభాండాలు మోపారు, అవునమ్మా? వేశారు. ఎస్, ఆ టైంలో మీరు ఆత్మలో చూసినప్పుడు ఆ టైంలో మీరు చాలా డిప్రెషన్లో ఉండి చస్తే బాగుండు అని ఒకసారి సీరియస్గా సూసైడ్ ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేశారు. ఏం ప్రయత్నం చేశారమ్మా? అంటే టాబ్లెట్స్ వేసుకోవడం అలా. టాబ్లెట్స్ వేసుకున్నారు, అవునమ్మా?
టాబ్లెట్స్ వేసి ఇంట్లో మీ సొంత వాళ్ళే మీ పైన కొన్ని అబండాలు మోపారు. నువ్వు ఎందుకు అలా చేసావు, ఎందుకు ఆ పని చేసావు, ఎందుకు అతని వెంట వెళ్ళావు, ఎందుకు అలా చేసావని కొన్ని అబండాలు మోపినప్పుడు మీకు మనస్తాపం ఎక్కువ అనిపించి రూమ్లోకి వెళ్ళి కొన్ని మందులు, కొన్ని టాబ్లెట్స్ తీసుకొని మీరు మింగే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు తర్వాత ఏమైందా, మీరు చావలేదు కానీ దేవుడు మిమ్మల్ని తప్పించాడు. అవునమ్మా? అవును పాస్టర్. తర్వాత ఏమైందమ్మా? టాబ్లెట్స్ వేసిన తర్వాత ఏం జరిగింది? అంటే నార్మల్గానే ఉన్నాను, ఏం కాలేదు, సజీవంగానే ఉన్నాను. సజీవంగా ఉన్నారు. వాస్తవానికి మీరు చావాలని మీరు టాబ్లెట్స్ వేసుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నా ఏంటంటే మీరు అన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కానీ మీరు చావలేదు. ఆ టాబ్లెట్స్ యొక్క ప్రభావం మీపై పనిచేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. లేకపోయి ఉంటే ఈ పాడికి మీరు చనిపోయే వాళ్ళు. ఇన్ని టాబ్లెట్స్ అమ్మా, ఇన్ని టాబ్లెట్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇట్స్ లైక్ కౌంట్ చేసినప్పుడు, ఆత్మలో కౌంట్ చేసినప్పుడు నాకు 14 టాబ్లెట్స్ కనబడుతున్నాయి. ఇన్ని గుప్పడన్ని టాబ్లెట్స్. అవునా? ఇవన్నీ కూడా పిప్రమెంట్ లాగా ఒకేసారి మింగేశారు. మింగేసినా కానీ మీకు తల తిరగడం కానీ, కింద పడిపోవడం కానీ, స్ప్రోలోకి వెళ్ళడం కానీ ఏమీ జరగలేదు. అసలు మీకు కోమాకి వెళ్ళడం కానీ, కింద పడడం కానీ, లేకపోతే తల తిరగడం కానీ, హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఏమీ జరగలేదు. నార్మల్గా ఎలా పడుకుంటామో అలానే అనిపించింది. అలాగే నిద్రపోయారు. తర్వాత ఏమీ కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నా, మీరు ఎప్పుడైతే ఆ టాబ్లెట్ చేసుకున్నాడో ఆ టాబ్లెట్స్ని మీ విషయంలో పరిశుద్ధాత్ముడు పిప్పర్మెంట్స్ లాగా చేశాడు. వాటి యొక్క ప్రభావం మీ పైన పనిచేయకుండా, మీ ఒంట్లో వెళ్ళినా కానీ ఆ టాబ్లెట్స్ ఒక్కడి కూడా పనిచేయకుండా వాడి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం లయం చేశాడు. మీరు అంత ప్రయత్నం చేసినా కానీ చావలేదు. మీరు చావరని దేవుడు సెలవిచ్చాడు. మీ విషయంలో ఆ ప్రవచన వాక్కు నెరవేరింది. ప్రవచన వాక్కు నెరవేరింది. మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు ఎవరికమ్మా నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరు లేరు, నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఒంటరిగా కూర్చొని కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది ఎవరమ్మా? నేనే చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తావమ్మా? అంటే నా జీవితంలో ఎవరు లేరని, ఒంటరితనం, పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదని, అలా చాలా డిప్రెషన్లోకి ఉన్నాను. పేరెంట్స్ అర్థం చేసుకోవడం లేదు. ఒకసారి పేరెంట్స్లో దురాత్మ దూరి ఎందుకు ఇంకా ఉన్నావు, పోయి ఏదైనా వెళ్ళిపోవచ్చు కదా, చావచ్చు కదా, ఎందుకు బ్రతుకున్నావు, ఏంటి నీ బతికేంటి, ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు శాపగ్రస్తురాలని ఈవిడ ఆవేశంతో ఎవరమ్మా మిమ్మల్ని తిట్టేది? ఎవరమ్మా? మా ఫాదరు, మా అమ్మ కూడా తిట్టేది పాస్టర్ గారు. మీ అమ్మగారు మీ ఫాదర్ తిట్టేది. ఏమని తిట్టేదమ్మా? అంటే ఎందుకు చదివినప్పుడు నేను MBBS కోచింగ్ తీసుకున్నప్పుడు రాలేదు అందులో, అలా నన్ను ఇంకా నువ్వు చదవవు, నీకు ఇంతే అన్నట్టుగా, ఎందుకు బ్రతుకుతున్నావు అన్నట్టుగా తిట్టేవాడు మా ఫాదర్. చాలా మీ ఫాదర్ బాగా తిట్టేవాడు. నీకు ఉద్యోగం రాలేదు, ఏమి లేదు, సంపాదన లేదు, ఏమి లేదు, ఎందుకున్నావని ఫాదర్ తిట్టేవాడు. సో దానివల్ల ఆత్మలో చూసినప్పుడు మీ చుట్టూ డిప్రెషన్ కలిగించేటువంటి ఆ స్పిరిట్ మీ చుట్టూ సంచారం చేయడం నేను చూస్తున్నాను. ఇప్పుడు మీ ఒంట్లో నుంచి ఆ డిప్రెషన్ దురాత్మ బయటికి రాబోతుంది. డిప్రెషన్ దురాత్మ మీలో నుంచి బయటికి రాబోతుంది. అండ్ అలాగే ఆత్మలో చూసినప్పుడు సంథింగ్, ఒక స్పిరిట్, ఒక దుష్టాత్మ నైట్ టైంలో పండుకున్నప్పుడు అప్పుడప్పుడు ఏదో సంథింగ్ మీకు వచ్చి మిమ్మల్ని టచ్ చేయడము, నెక్స్ట్ మీకు ఆ స్పర్శ తెలుస్తుంది. ఎవరో వచ్చి టచ్ చేశారు, ఏదో వచ్చి ముట్టింది, ఏదో వచ్చి తాకింది అని టచ్ చేసినట్టు మీకు తెలుస్తుంది. అలాగే ఒంటి మీద ఏదో పాకుతున్నట్టు అండ్ సడన్గా ఏదో వచ్చి ఇలా గొంతు పట్టేసినట్టు ఏమనిపిస్తుందమ్మా? నైట్ టైంలో మీకేం జరుగుతుంది? ప్రేయర్ చేసి పడుకున్న తర్వాత చాలా టైమ్స్ అలా అయింది పాస్టర్ గారు. ఇట్లా మీదకి ఏదో వచ్చి నన్ను కొట్టినట్టు, ప్రార్థన చేయకుండా ఆటంకాలు కలిగజేస్తున్నట్లుగా, అలా చాలా టైమ్స్ నా బాడీ మీదకి ఏదో స్పిరిట్ వచ్చేది. ఏదో దుష్టాత్మ వచ్చి ఇలా కొట్టేది. కొట్టినప్పుడు మీకు దెబ్బ తగిలేది, మీ చెంప మీద కొట్టేది. చెంప మీద ఆ దుష్టాత్మ వచ్చి ఇలా కొట్టినప్పుడు మీకు గట్టిగా దెబ్బ తగిలేది. చూస్తే ఎవరు మనిషి అక్కడ ఉండేవారు కాదు, కానీ మీకు తెలిసేది, దెబ్బ తగిలేది తెలిసేది.
నెక్స్ట్ ఒంటి మీద పాకడము, ఒకసారి గొంతు పట్టేసినట్టు. అవును, అట్లనే జరిగేది చాలాసార్లు మీకు జరిగింది. అవునమ్మా, చాలాసార్లు జరిగింది. అండ్ నైట్ టైంలో మీరు పండుకున్నప్పుడు ఎస్ ఇదే దురాత్మ. మీరు పండుకున్నప్పుడు సంథింగ్ మీరు బెడ్షీట్ కప్పుకున్నా కానీ సంథింగ్ ఏదో ఇట్లా బెడ్షీట్ ఏదో లాగేసినట్టు, ఏదో వచ్చి లాగేసినట్టు, అదే బెడ్షీట్ కదులుతున్నట్టు మీకు తెలిసేది. మీరు అలా గమనించారమ్మా? ఎప్పుడు గమనించారమ్మా? అంటే ఫ్రీక్వెంట్గా అలా జరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది సంథింగ్ ఏదో ఈవిల్ స్పిరిట్ నన్ను అటాక్ చేస్తుంది. ఏదో ఈవిల్ స్పిరిట్, ఏదో దురాత్మ మిమ్మల్ని అటాక్ చేస్తుంది. మీరు బెడ్షీట్ కప్పుకున్నా కానీ అది వచ్చేసి మీ బెడ్షీట్ ఇలా లాగేది. కొన్నిసార్లు అలా జరిగేది, కొన్నిసార్లు వచ్చి నన్ను ఇట్లా కొట్టిపోయేది, అటాక్ అయినట్టు జరిగేది. ఓ, సైతాన్ వచ్చి కొట్టిపోతుంది. రోమా 16:26-20 ఉంది, సమాధానకర్త అయిన దేవుడు ఈరోజు సాతాన్ని ఏం చేయాలి? మన కాళ్ళ కింద తొక్కిస్తాడు. కాళ్ళ కింద తొక్కాలి. ఈ సిస్టర్ యొక్క అనుభవం చూడండి. సాతాన్ ఆత్మ వచ్చి చెంప మీద కొట్టిపోతుంది. సో కాబట్టి కొట్టినప్పుడు దెబ్బతిన్న ప్రతిసారి భార్య కొట్టింది, భర్త కొట్టింది అనుకోకండి. మిడ్ నైట్లో సైతాన్ కూడా వచ్చి కొట్టిపోతుంది. సో అది సీసీటీవీలో కూడా రికార్డ్ కాదు. రైట్ అమ్మ, మిమ్మల్ని స్పిరిట్లో చూసినప్పుడు నాకు 1, 2, 3 ఈవెన్ 3 months క్రితం, 3 మాసాల క్రితం పరిశుద్ధ ఆత్మలో చూసినప్పుడు నేను చూస్తున్నాను. 3 మాసాల క్రితం సంథింగ్ లైక్ ఈ మెడంతా కూడా మెడంతా టైటుగా సంథింగ్ ఏదో మెడను పట్టేసినట్టు, మెడ తిప్పడానికి కూడా కొంచెం చాలా కష్టంగాను, ఏదో టైట్గా ఏదో నరం పట్టేసినట్టు, టైట్గా ఏదో గోల్స్ పెట్టేసినట్టు 3 months క్రితం మీకు జరిగిందమ్మా? ఏమనిపించిందమ్మా? 3 నెలల క్రితం సెప్టెంబర్లోనే మొత్తం ఇక్కడ నుంచి ఎట్లనే ఈవిల్ అటాకింగ్ జరిగింది. సెప్టెంబర్ మాసంలో, అంటే ఈరోజు ఇదంతా డిసెంబర్ వెనక్కి వెళ్తే నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, 3 మాసాల క్రితం ఎగ్జాక్ట్గా. సెప్టెంబర్ మాసంలో ఏం జరిగిందమ్మా? ఇక్కడ పట్టేసుకున్నట్టుండి మళ్ళీ వెనకాల కూడా బాగా పెయిన్ ఉండేది, హెడ్ నుంచి డౌన్ వరకు పెయిన్ ఉండేది. 3 months క్రితం 3 months క్రితం ఉండేది. ఇలా గొంతంతా పట్టేసినట్టు, నెక్స్ట్ ఈ మెడ నరాలు టైట్గా ఉండేది, వెనక నుంచి కింది వరకు నొప్పిగా ఉండేది. అవునమ్మా? ఈరోజు మీలో ఉన్నటువంటి ఆ స్పిరిట్, ఆ దురాత్మలు నసరైనటువంటి యేసు క్రీస్తు నామంలో బయటికి రాబోతున్నాయి. మిమ్మల్ని స్పిరిట్లో చూస్తాం. నాకు సంథింగ్ లైక్ నోట్ బుక్, ఒక నోట్ బుక్ ఆత్మలో చూస్తున్నాను. ఈ నోట్ బుక్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఆత్మలో చూసినప్పుడు మీ నోట్ బుక్లో నాకు 12 ప్రేయర్ పాయింట్స్ 12 ప్రేయర్ పాయింట్స్ నాకు కనిపిస్తున్నాయి. అది ఏదో నోట్బుక్లో మీరే రాశారు. రైటింగ్ చూసినప్పుడు కొంచెం రౌండ్ రైటింగ్ ఉంటుంది, కొంచెం రౌండ్గా. ఏ నోట్బుక్ అమ్మా? ఎక్కడ ఉంది ఆ నోట్బుక్? డైరీలో రాశాను పాస్టర్. ఈ రైటింగ్ కొంచెం రౌండ్గా ఉండే రైటింగ్ ఎవరిది? మీ రైటింగే రౌండ్గా ఉంటుంది. రైటింగ్ రౌండ్గా ఉంటుంది. అది మంచి రైటింగ్, చాలా చక్కగా ఉంది. అవునమ్మా? చక్కగా ఉంది, రౌండ్ రైటింగ్ ఉంది. సో దాంట్లో మీరు ఆ యొక్క ఒక 12 పాయింట్స్ ఏదో రాశారు. అవునా? ఆ 12 పాయింట్స్లో ఒకటి ఏంటంటే నాకు జాబ్ స్థిరపడాలి. ఒక ప్రేయర్ పాయింట్ ఏంటమ్మా? అవును, జాబ్ గురించి దాంట్లో రాసుకున్నారా? జాబ్ గురించి మీరు రాసుకున్నారు. అండ్ సెకండ్ ప్రేయర్ పాయింట్ ఏంటంటే మ్యారేజ్ ఏంటమ్మా? మ్యారేజ్ విషయంలో అంటే దేవునిలో ఉన్న వ్యక్తి రావాలి అన్నట్టుగా, దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి నాకు జీవిత భాగస్వామి రావాలి, మంచి విశ్వాసి రావాలని చెప్పేసి మీరు మ్యారేజ్ కూడా దాంట్లో రాసుకున్నారు. అవునమ్మా? రాసుకున్నారు. కరెక్టే, నేను చూస్తే కరెక్టే. ఆ యొక్క డైరీలో జాబ్ గురించి రాసుకున్నారు, మ్యారేజ్ గురించి రాసుకున్నారు. అది కరెక్టే. Clap your hands and say thank you Jesus. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say loudly hallelujah. Hallelujah. Say loudly hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Shamanana durukusi
రెబెకెటెకెజే కయబరుకు షజీ. ఎస్, మిమ్మల్ని స్పిరిట్లో చూసినప్పుడు నాకు ఎస్ లైన్ 8 ఎస్ స్పిరిట్లో చూసినప్పుడు నాకు ఎస్ 9-8 అనేటువంటి సంఖ్యతో ఎవన్ 4 నెంబర్ స్టార్ట్ అవుతుందమ్మా. లైన్ 8 మీ ఇంట్లోనే నా ఫోన్ నెంబర్ 938 లైన్ 8 అనే 2 సంఖ్యలు పక్కన ఉంటాయి. 98 ఎస్ 98 మీ ఇంట్లోకి సంబంధించింది. ఎస్ స్పిరిట్లో చూసినప్పుడు ఎస్ మీ ఇంట్లో వెయిట్ సంథింగ్ లైక్ ఎస్ వివో ఫోన్ వాడేది ఎవరు? మా తమ్ముడు. మీ తమ్ముడు ఏం ఫోన్ వాడతాడు? ఇంతకుముందు మొన్నటి వరకే వివోనే వివోకి వాడాడు, తర్వాత అది పగిలిపోయింది. అవునా? పగలగొట్టింది ఎవరమ్మా? మా తమ్ముడు దగ్గరనే ఉంది. పగలగొట్టింది ఎవరు? తమ్ముడే తమ్ముడు ఫోన్ పగలు కొట్టేసుకున్నాడు. అవునా? ఓహో, తమ్ముని ఫోను వివో ఫోను. అండ్ స్పిరిట్లో చూసినప్పుడు కోపం వచ్చేసినప్పుడు మీ తమ్ముడు ఏం చేస్తాడమ్మా? కోపం వచ్చేసిన మీ తమ్ముడు ఏం చేస్తాడు? చేతిలో ఫోన్ ఉంటే ఇలా ఇసిరేసాడు. ఇలా ఇసిరేం కానీ ఆ వివో ఫోన్కు దెబ్బ తగిలింది, ఆ గ్లాస్ పగిలిపోయింది. ఈవిడ ఫోన్ పనిచేస్తుందమ్మా? ఫోన్ అయితే మళ్ళీ రిపేర్కి ఇచ్చాడు, కానీ అది సరిగా పనిచేయడం లేదు. అవునా? వివో ఫోను. మీ తమ్ముని ఫోన్ వివో ఫోన్ కరెక్టే. ఆ ఫోన్లో నంబర్ 98 ఉంటుంది. ఎస్, చెక్ చేసుకోండి. మీ తమ్ముని ఫోన్ వివో ఫోనే. కరెక్ట్ అది. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎస్ మే ఎస్ స్పిరిట్లో చూసినప్పుడు నాకు మే మాసం నేను చూస్తున్నాను. మే మాసంలో ఏముందమ్మా? మే మాసంలో ఎవరిదైనా బర్త్డే కానీ ఏదైనా సందర్భం ఉందా? నెక్స్ట్ ఇయర్ మే 2024 మే నేను చూస్తున్నాను. 2024 మే లోపల ఏ కార్యం జరగాలని మీరు కోరుకుంటున్నారమ్మా? మా డాడీకి ప్రమోషన్ రావాలి. ఆ టైం వరకు మీ డాడీకి ప్రమోషన్ కావాలని ప్రేయర్ చేస్తున్నాను ఎన్ని డేస్. ఎస్, ప్రమోషన్ రావాలని మీరు ప్రేయర్ చేస్తున్నారు. ఎస్, నెక్స్ట్ ఇయర్ 2024 మే లోపల ఎస్ ఒక కార్యం జరగబోతుంది. ఎస్, ప్రమోషన్ లాగా ఎస్ రాబోతుంది. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఘనంగా హెచ్చించబోతున్నాడు. ఎస్, మిమ్మల్ని ఘనంగా హెచ్చించబోతున్నాడు. ఎస్, స్పిరిట్లో చూసినప్పుడు నాకు ఎస్ మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు హై కేడర్లో ఎస్ ఉన్నతమైన స్థాయిలో ఉంచబోతున్నాడు. ఎస్, మిమ్మల్ని చూసినప్పుడు నాకు గవర్నమెంట్ ఆఫీస్, ఒక గవర్నమెంట్ సెక్టర్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎస్ దేవుడు రాబోయే రోజుల్లో ఉన్నతమైన పొజిషన్లో ఉంచబోతున్నాడు. ఆయన కార్యం చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. ఎవరైతే యూట్యూబ్ లైక్ చూస్తున్నారో, ఎవరైతే ఫేస్బుక్ లైక్ చూస్తున్నారో, నేను ప్రవచిస్తున్నాను. అందరు చేయి పైకి ఎత్తండి. నేను ప్రవచిస్తున్నాను. ఎవరైతే మీ కుటుంబాల్లో మీ పిల్లలు కానీ మీ యొక్క చుట్టాల్లో కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారో వారి పక్షాన విశ్వాసంతో ఏకీభించండి. నేను ప్రవచిస్తున్నాను. రాబోయే రోజుల్లో దేవుని బిడ్డలు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలని ప్రవచిస్తున్నాను. గట్టిగా నమ్ముచున్న వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. దేవుని కుటుంబాల నుంచి ఉన్నతమైన అధికారులు, ఉన్నత ఉద్యోగులు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కాబోతున్నారు. వారు గవర్నమెంట్ లో ఉన్నతమైన హోదాలో ఉండి దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, సంఘం కోసం పనిచేసే పొజిషన్ లో ఉండబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని లేపబోతున్నారని నేను ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. మీ పిల్లలు ఉన్నత ఉద్యోగంలో ఉందురుగాకని ప్రవచిస్తున్నాను. మీ పిల్లలు మినిస్టర్స్ తో కలిసి పని చేస్తారని ప్రవచిస్తున్నాను. మీ పిల్లలు ముఖ్యమంత్రులతో, ప్రధానమంత్రులతో కూర్చొని వాళ్ళకి ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్ చేసేటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉంటారని ప్రవచిస్తున్నాను. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. నేను ప్రవచిస్తున్నాను. రాబోయే రోజుల్లో మినిస్టర్స్ వచ్చి అయ్యా నాకేం తెలియదు, నన్నైతే ఓటేసి గుద్దేసి మినిస్టర్గా చేసుకున్నారు, ఏం చేయాలో ఎలా పాలించాలో ఏమీ తెలియదయ్యా, నువ్వే ఐఏఎస్ ఆఫీసర్వి, ఏం చేయాలో చెప్పయ్యా అని నీ
వద్దకు మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ వచ్చి ఎలా పాలించాలో, ఎలా సంతకాలు పెట్టాలో, ఎక్కడ సంతకాలు పెట్టాలో, ఏ ప్రాజెక్ట్ మీద సంతకాలు పెట్టాలో నిన్ను నీ పిల్లల్ని అడిగేటువంటి స్థాయిలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. నేను ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఐ రిసీవ్ చెప్పండి. ఐ రిసీవ్. ఐ రిసీవ్. గట్టిగా ఇక్కడ చెప్తే అక్కడ వినబడాలి. గట్టిగా ఐ రిసీవ్. సే ఐ రిసీవ్. ఐ రిసీవ్. పరిశుద్ధాత్మ దేవుని అడుగుతున్నాడమ్మా, నువ్వు ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నావు? నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకుంటున్నాను. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారు. ఎస్, మనం ఈ బిడ్డను ఐఏఎస్ ఆఫీసర్ చేద్దామా? ఎస్ చేద్దామా? ఎస్, దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. దేవుడు లేపే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. ఇక చాలు. ఐగుప్తులో మనం ఏడ్చిన ఏడ్పులు ఇక చాలు. ఐగుప్తులో మనం పడ్డ కష్టాలు ఇక చాలు. ఇక ఫరో కింద పడ్డ బానిస బతుకులు చాలు. ఎస్, ఎంతమంది నమ్ముతున్నారు ఈ బిడ్డను ఐఏఎస్ అయిపోతున్నాను? ఎస్ 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 ఎస్. ఒక స్పిరిట్ ఈ బిడ్డను పీడిస్తుంది. ఆ దురాత్మ ఈ బిడ్డ ఒంట్లోంచి బయటికి రావాలి. అది బయటకు వచ్చేస్తుంది. ఎస్ ఎస్. కళ్ళు మూసుకోమ్మా. ఎస్, మీ డెలివరెన్స్ కోసం ప్రేయర్ చేస్తాను. జస్ట్ రిలాక్స్గా ఉండండి. ఓ హల్లెలూయా. ఎస్ హల్లెలూయా. ఎస్, యేసుక్రీస్తు నామములో. ఎస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఎస్, సైలెంట్గా ఉండండి అమ్మా. ఎస్, మీలో ఒక దురాత్మ ఉంది, అది బయటకు వచ్చేస్తుంది. ఎస్, అపవిత్రాత్మ మీలోంచి బయటికి రావాలి. ఎస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఎస్, ఆ బిడ్డలో ఉన్నటువంటి అపవిత్రాత్మ నా స్వరాన్ని వింటున్నావు. యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నా బిడ్డ యొక్క పొట్టలోకి పరిశుద్ధాత్మని బలంగా రిలీజ్ చేస్తున్నాను. బిడ్డ పొట్టలో ఉన్న ప్రతి అపవిత్రాత్మ యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో పొట్ల మొత్తం అగ్ని తిప్పేస్తుంది. పొట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. అగ్ని మొత్తం తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామములో. ఆ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మ, నా స్వరం నీ వింటున్నావు. ఎస్, నా స్వరం వింటున్నావు. యేసుక్రీస్తు నామములో. ఎస్, ఆ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నావు. మొత్తం కడుపులో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. పొట్టలో మొత్తం తిప్పేస్తుంది. మొత్తం తిప్పేస్తుంది. కడుపులో ఉన్న దురాత్మ, కడుపులో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఓ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఎస్, పొట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. పొట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. ఎస్, యేసుక్రీస్తు నామములో. ఎస్, పొట్టలో అగ్ని తిప్పేస్తుంది. ఎస్ ఎస్ ఎస్. పొట్టలో మొత్తం కూడా పరిశుద్ధాత్మ మంటలు, మంటల్లో కాలిపోతున్నా, కాలిపోతున్నా, కాలిపోతున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్, పొట్టలో అగ్ని రిలీజ్ చేస్తున్నాను. పొట్టలో అగ్ని రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో. ఎస్, ఆ బిడ్డ యొక్క పొట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. అగ్ని తిప్పేస్తుంది. మంటలు తిప్పేస్తున్నాయి. ఆ బిడ్డను టచ్ చేసే దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోతున్నావు, కాలిపోతున్నావు. రా, బయటికి రా. నిన్నే నాకు కనబడుతున్నా. అది బయటకు వచ్చేస్తుంది. చెప్పాను కదా బయటకు వచ్చేస్తుందని. పొట్టలో నుంచి బయటకు వచ్చేస్తున్నా. పొట్టలో నుంచి అగ్ని మొత్తం తిప్పేస్తుంది. పొట్టలో అగ్ని మొత్తం తిప్పేస్తుంది. పొట్టలో పొట్టలో కాలిపోతున్నా, కాలిపోతున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పొట్టలో మొత్తం అగ్ని వికారమవుతుంది. వాంతి రూపంలో. ఎస్, వాంతి రూపంలో దురాత్మను బయటకు వచ్చేస్తున్నా. నిన్నే అపవిత్రాత్మ నాకు కనిపిస్తున్నావు. నాకు కనిపిస్తున్నావు. యేసుక్రీస్తు నామములో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పొట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. మొత్తం మొత్తం పిండేస్తుంది. మొత్తం పిండేస్తుంది. అగ్ని మొత్తం పిండేస్తుంది. అగ్ని, అగ్ని మొత్తం పిండేస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని
ఎస్, మొత్తం కడుపులో తిప్పేస్తుంది. కడుపులో మొత్తం తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో కడుపులో మొత్తం తిప్పేస్తుంది. రా, బయటికి రా. నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో. ఎస్, పరిశుద్ధాత్మ అగ్ని, ఎస్, అగ్ని పొట్టలో, తలలో, ఎస్, మెడలో మొత్తం తిప్పేస్తుంది, మొత్తం పిండేస్తుంది. దురాత్మలు కాలిపోతున్నాం. యేసుక్రీస్తు నామంలో కాలిపోతున్నాం. ఎస్, అది బయటకు వచ్చేస్తుంది. ఎస్, బయటకు వచ్చేస్తుంది నోటి ద్వారా. ఎస్, కడుపులో మొత్తం వికారం, వాంతి ఇస్తుంది. వాంతి రూపంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వాంతి రూపంలో, ఎస్, వాంతి రూపంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్, మొత్తం కడుపులో తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామంలో. ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా, ఎస్, ఆ బిడ్డ ఎస్ పోస్టింగ్ రాకుండా చేసే దురాత్మ, నువ్వు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. ఎస్, అరుస్తూ యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో. ఎస్, అభిషేకం నీపై బలంగా దిగొస్తుంది. పొందుకోండి. ఓ అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి అభిషేకం, అగ్ని అభిషేకం బలంగా. అందరు చేయి పైకెత్తండి. ఎస్, స్టాండ్ అప్ వేర్ ఎవర్ యు ఆర్. స్టాండ్ అప్ వేర్ ఎవర్ యు ఆర్. అభిషేకం బలంగా దిగొస్తుంది. యేసుక్రీస్తు నామంలో ఒక్కొక్కరి మీదకి ఓ అభిషేకం బలంగా మీపైకి దిగొస్తుంది. ఆకాశం తెరబడి అగ్ని అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. పొందుకోండి. ఇప్పుడే శక్తి, బలమైనటువంటి శక్తి మీపైకి బలంగా దిగొస్తుంది. రిసీవ్ చేసుకోండి. In Jesus' mighty name, clap your hands and say, thank you, Jesus. Shout and say, hallelujah. Clap your hands and say, thank you, Jesus. Shout and say, hallelujah. Say hallelujah. Hallelujah. Yes, God bless you.